we turn to John 15th chapter యోహాను సువార్త 15వ అధ్యాయం చూద్దాము. and verse 5. 5వ వచనము. I am the vine, ye are the branches. He that abideth me, and I in him, the same bringeth forth much fruit. For without me you can do nothing. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Without me you can't do anything. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. Yeah, whatever we do according to his will, మనము ఆయన చిత్తానుసారంగా ఏది చేసినా we will be his children. మనం ఆయన పిల్లలమై ఉంటాము. But if you do not abide in him, ఒకవేళ మీరు ఆయన యందు నిలిచి ఉండనట్టయితే you cannot bear fruit. నీవు ఫలాలు ఫలించలేవు. You are not able to bear fruit. నీవు ఫలాలు ఫలింపలేకపోతావు. You are calling yourself as a Christian, నిన్ను నీవు క్రైస్తవునిగా పిలుచుకుంటావు, but still you are not bearing any fruit. అయినప్పటికీ ఏ ఫలాలు ఫలించలేకపోతుంటావు. But when you are hearing the word of God, కానీ దేవుని వాక్యం వింటున్నప్పుడు, at least now if you abide in him, మరి ఈ సమయంలోనైనా నీవు ఆయన యందు నిలిచి ఉన్నట్టయితే, many people do not want to abide in him, చాలా మంది ఆయన యందు నివసించాలి అని అనుకోరు, but they want to do this and that. ఇది అది ఏదో చెయ్యాలి అనుకుంటారు. But without me you cannot do anything. కానీ నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేదు. That is the secret. అది మర్మము. You are still not abiding in Christ. ఇంకా నువ్వు క్రీస్తు యందు నిలిచి ఉండడం లేదు. You are not examining your heart. నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకోవడం లేదు. You are coming here and hearing the word of God. ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం వింటున్నావు. But what is the use of hearing the word of God? అయితే దేవుని వాక్యం వినుటను బట్టి ప్రయోజనం ఏంటి? Many people, they hear the word of God through TV and mobiles and so on. చాలా మంది టీవీలో లేదా మొబైల్ ఫోన్లో దేవుని వాక్యం వింటూ ఉంటారు. They go to this meeting and that ఈ meeting. కూటాలు ఆ కూటాలకు హాజరవుతారు. They are interested to go to many meetings. ఎన్నో కూటాలు ఎక్కడ జరిగినా వెళ్ళడానికి ఇష్టపడుతూ They want ఉంటారు. to hear the word of God. వారు దేవుని వాక్యం వినాలి అని ఆశపడతారు. They want to hear new things. కొత్త విషయాలు వారు వినాలి అనుకుంటారు. Their ear is itching ear. వారి చెవులు దురద చెవులు. They want to hear some new thing. వారు ఏదో ఒక క్రొత్త విషయం వినాలి They are అనుకుంటారు. satisfied by hearing the new things. ఆ క్రొత్త విషయాలు వినుటను బట్టి సంతోషిస్తారు. But they do not obey the old things. కానీ వారు విన్న పాత విషయాలకు విధేయత ఎంత మాత్రం They చూపరు. don't even care to obey the old things which they have already heard. ఇది వరకు విన్న వాక్యముకు కనీసం విధేయత చూపించాలన్న లక్ష్యం కూడా వారికి ఉండదు. The word of God says you are the temple of God. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని ఆలయమై ఉన్నావు. And God given the Israelites the tabernacle. దేవుడు ఇశ్రాయేలీలకు గుడారమునిచ్చాడు, ప్రత్యక్ష గుడారమును. That was the temple of God. అదే దేవుని మందిరంగా ఎంచబడినది. It was done according to the word of God. ఆ ప్రత్యక్ష గుడారం అంతా కూడా దేవుని మాట చొప్పున నిర్మించబడ్డది. Even the colors also God chose. ఏ రంగులు దేనికి వేయాలి అనేది కూడా దేవుడే ఎన్నుకున్నాడు. God said to Moses in Exodus 26th chapter నిర్గమకాండం 26వ and అధ్యాయంలో verse 1, మొదటి వచనం, the Lord said to Moses, దేవుడు మోషేతో thou shalt make the tabernacle with 10 curtains of fine twined linen and blue and purple and scarlet. నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. They must do according what the Lord said. దేవుడు ఏ రీతిగా సెలవిస్తున్నాడో అలాగే చేయాలి. They should not do as they please. వారి ఇష్టానుసారంగా వారు చేయడానికి లేదు. Even God chose the colors also. దేవుడు అక్కడ వేయవలసిన రంగులు కూడా దేవుడే చెప్తున్నాడు. Blue, purple and scarlet. ఇక్కడ చెప్పబడిన రీతిగా నీలము ధూమ్ర రక్తవర్ణములు. The blue speaks of someone who is heavily minded. ఇక్కడ నీలము అనగా ఎవరైనా బాధపడుతున్నటువంటి వారిని గూర్చి సూచిస్తుంది. And scarlet, రక్తవర్ణపు రంగు, it represents blood, death, sacrifice and the manhood. అది రక్తమును లేదా చనిపోవడాన్ని సూచిస్తుంది. And manhood also. మనుష్యత్వమును సూచిస్తుంది. Purple is a combination of both, which speaks Christ as God and man. క్రీస్తును దేవునిగా సూచిస్తుంది.
he combined both natures in his own. అయితే ఈ రెండు తత్వములను యేసుక్రీస్తు తనలో ఇముడ్చుకున్నారు. The likeness of sinful flesh. పాపభరితమైనటువంటి శరీర స్వభావము. You are able to know now he is Christ. ఈ సమయంలో నువ్వు తెలుసుకోగలుగుతున్నావు ఆయన క్రీస్తు అని. And also that curtain should be with the cherubims of cunning work. అదే రీతిగా ఆ తెరలు చిత్రకారుని పరి అయిన కెరూబులు గల వాటిగా చేయబడాలి. That is the tabernacle. అది ప్రత్యక్ష గుడారము. But we people, we choose any color of our desires. అయితే మనం ఎన్నుకోవాల్సి వస్తే గనక మనకిష్టమైనది ఏదైనా రంగును మనము ఎన్నుకుంటూ ఉంటాము. And we are also the temple of God. మనం కూడా దేవుని మందిరమై ఉన్నాము. But you are satisfying your own desires. కానీ నీవు నీ స్వంత కోరికలను తీర్చుకుంటూ When ఉంటావు. you choose the colors, మనము రంగులను ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు we spend much time in the cloth store. ఏదైనా వస్త్రాలు కొనాల్సి వచ్చి షాప్కి వెళ్తే ఎంతో సమయము ఆ రంగులు ఎన్నుకోవడం కొరకే కేటాయిస్తూ ఉంటారు. Not this color, not that color. ఈ కలర్ కాదండి, ఆ కలర్ And కాదండి, show me some colors. ఇంకా కొన్ని కలర్స్ చూపించండి. Like that, they wander and wander on the market ఆ రీతిగా మార్కెట్లో తిరుగుతూనే ఉంటారు. to choose the colors as they please. వారికి కావాల్సింది ఇష్టమైనటువంటి రంగును తీసుకోవడానికి They had taste of colors also. వారికి వారి స్వంత అభిరుచులు ఉంటాయి రంగుల They విషయాలు. want to satisfy their own tastes. వారి అభిరుచులను వారు ఎలాగైనా పొందుకోవాలి. They want to satisfy their mind. తమ మనస్సును సంతృప్తి పరచుకోవాలనుకుంటారు. But if you are led by the Spirit of God, కానీ నీవు దేవుని ఆత్మ చేత if the Spirit of God is there in you, నీలో దేవుని ఆత్మ ఉంటే you will depend upon the Spirit's guidance. నీవు ఆత్మ నడిపింపు క్రింద ఉంటావు. You will have the Spirit's perspective. నీకు ఆత్మ ఇచ్చేటువంటి ఆ దృక్పథము లేదా ఆత్మ తీరు నీకు అర్థమవుతుంది. You will not spend so much time in the market. అప్పుడు నీవు మార్కెట్లో ఎక్కువ సమయం అసలు కేటాయించలేవు. Because the Spirit of God in you will choose the colors. ఎందుకంటే నీలో ఉన్న ఆత్మయే నువ్వు ఎన్నుకోవాల్సిన రంగేంటి అనేది నీకు ఎంచి పెడతాడు. You don't want others to look at you. అప్పుడు నీవు ఇతరులు నిన్ను చూడాలి అని ఎంత మాత్రం కోరవు. By looking at your dress, don't attract others. నీ డ్రెస్ ని చూడడంతోనే ఇతరులను ఆకర్షించే రీతిగా ఉండకూడదు. Let God be magnified through your dress also. దేవుడు నీ వస్త్రధారణను బట్టి కూడా మహిమపరచబడాలి. And you are spoiling your children also. నీవు అలా చేయకపోతే నీ పిల్లలను కూడా పాడు చేసుకుంటావు. Whatever your child says, you do. నీ పిల్లలు ఏది చెప్పినా అదే చేస్తావు. And how can you bring them up in the fear of God? అలాంటప్పుడు దైవికమైన భయంలో వారిని ఇలాగా పెంచగలుగుతావు. You are not a wise man, wise person. నువ్వు అలాగుంటే గనక నువ్వు జ్ఞానవంతుడు ఎంత మాత్రం కాదు. You do not know your body is the temple of God. నీ శరీరము దేవుని మందిరం అన్న విషయం నువ్వు You do తెలుసుకోవట్లేదు. not know that your child's body is also the temple of God. అదే రీతిగా నీ చిన్న పిల్లల దేహము సైతం అది దేవుని మందిరం అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. 1 Corinthians 3rd chapter మొదటి కొరింథీ 3వ అధ్యాయము and verse 16. 16వ వచనము. Know ye not that ye are the temple of God, and that the Spirit of God dwelleth in you? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా? At least now you are hearing the word of God. మరి కనీసం ఇప్పుడైనా మీరు దేవుని వాక్యం వింటున్నప్పుడు And you must know that your body is a temple of God. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు తెలుసుకోవాలి. And be careful with the body. కనుక మీ దేహం విషయమై జాగ్రత్తగా ఉండండి. Let God choose everything in your life, in every affair. ప్రతి సంబంధంలోను ప్రతి విషయంలోను దేవుడే నీ పక్షమున ఎన్నుకోనివ్వండి. Ask God, Lord, help me not to choose myself, but help me to allow you to choose for myself. ప్రభువా, నాకు నేను ఎన్నుకోవడం కాదు కానీ నీవు నా పక్షం ఎన్నుకోవడానికి నేను అనుమతించగా నాకు జ్ఞానం ఇవ్వండి.